ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఏప్రిల్ 6 శ్రీరామనవమి ఆదివారం రోజున రాత్రి 8:11 లోపు తుల రాశి వారికి ఒక పెద్ద సమస్య. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తుల రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం శ్రీరామనవమి పండుగ నాడు ఈ యొక్క రాశి వారి యొక్క దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, రాత్రి 8:11 లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవటం కోసం ఎటువంటి దేవతారాధన చేసుకోవాలో, వీరికి మేలు చేస్తుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. స్వాభావిక వీరికి ప్రజాకర్షక స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృద్ధి, ఉద్యోగ, వ్యాపార అంశాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా చేస్తారు. స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేశారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం వీరి యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడబోతుంది. మీకైతే కనుక ఒక వ్యక్తితో సమస్య రాబోతుంది. ఆ యొక్క సమస్య ద్వారా మీరు చిక్కుల్లో పడతారు. మీ యొక్క జీవితంలో నూతన మార్పులు కలుగుతాయి. ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీరైతే కనుక సమస్య నుండి బయటపడటానికి, అలాగే ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఫలితాలను, అలాగే ప్రతి ఒక్క ఇబ్బందిని మీరైతే కనుక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనుభవజ్ఞుల సలహాలను అడుగుతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి మీ పైన కుట్ర జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీకు పెద్ద సమస్య ఎదురు కాబోతుంది. ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి కారణంగా మీరు చాలా ఆర్థికంగా వెనుకబడి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులను, ప్రతికూల అంశాలను తప్పించుకోవడానికి మీకు శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చబడుతుంది. గ్రహస్థితి మీకు అనుకూలంగా మారి మీకు అన్ని శుభాలు జరుగుతాయి. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.